ఫుల్ ఉండడం వల్ల సో మా సార్ సపోర్ట్ వల్ల నాకు దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. సో వెస్టేజ్ నుంచి నేను అందరికీ చెప్పేది ఒకటే. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, నేను 2 years బ్యాక్ నా శాలరీ వచ్చేసి 65,000, ఇప్పుడు 75,000 అయ్యింది. సో గురువు గారి అంటే నేను ఐడి తీసుకున్నప్పుడు గురువు గారి యొక్క ఇన్కమ్ 8 lakhs ఉండే. జస్ట్ 2-3 yearsలోనే గురువు గారు 18 lakhsకి వెళ్ళిపోయారు. నేను 75,000కి వచ్చిన గవర్నమెంట్ జాబ్లో. సో చూడండి ఎక్కడ చేయాలి అనేది ఒకటే. అందరికీ చెప్పే మెసేజ్ ఏంటంటే, నేను 50 ఎకరాల భూమిని 100 ఎకరాలు నా గవర్నమెంట్ జాబ్లో చేయాలి. నా గోల్ 50 ఎకరాల భూమిని 100 ఎకరాలు చేయాలి. నా గవర్నమెంట్ జాబ్లో నాకు పాసిబుల్ కాదు, కానీ వెస్టర్న్ని పట్టుకుంటే ఆ 100 ఎకరాల భూమి నేను సంపాదించుకుంటా అనేసి నా గోల్. సో ఇది ఇంకొకటి, నేను ఒక్కదానికి వర్క్ చేస్తే, ఇప్పుడు నా జాబ్లో నేను ఒక్కదాన్ని వర్క్ చేస్తే నా పిల్లలు కూడా కష్టపడాలి రేపు. కానీ వెస్టర్న్స్లో కనుక మేము ఇద్దరు భార్యాభర్తలు కనుక కష్టపడితే నా పిల్లల కూడా కూర్చొని తింటారనే ఒక్క పర్పస్ తోటి ఎంత కష్టం వచ్చినా దీన్ని వాళ్ళకైతాను. దయచేసి అందరికీ చెప్పేది, వెస్టేజ్ అంటే దగ్గరికి కూడా రాలేదు, కానీ ఎవ్వరేం బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే 1,00,000 కొట్టి ముందరకు వస్తే అదే చేతులతోటి క్లాప్స్ కొట్టడానికి రెడీగా ఉండు అని అనుకొని మన మనసు అనుకోని తిరిగి రావాలని నేను అదే అనుకుంటా. సో ఈ అవకాశం ఇచ్చిన నిజంగా ఇంత ధైర్యము ప్లస్ ఇలా మాట్లాడడానికి నాకు నిజంగా సరే ఈ స్టేజ్ దగ్గరికి వచ్చేసి మాట్లాడడానికి మెయిన్ కారకులు ఎవరంటే, ఎందుకంటే ఎప్పుడో డ్రాప్ అయిపోయేదాన్ని. బట్ ఎంఎస్ఆర్ గురువు గారి వల్ల నేను ఈ స్థాయికి నేను నిలబడి మీ ముందర కనబడుతున్నా. మొండి పట్టు, నేనైతే ఉడుకు పట్టు పట్టినా, ఎవ్వరు లాగినా నేను ఇప్పుడు కూర్చోను. వెస్టేజ్లో 1.5 అంటే నాకు 1,50,000 శాలరీ రానికి 10 సంవత్సరాలు పడుతుంది నా గవర్నమెంట్ జాబ్లో. జస్ట్ డిసెంబర్లో 1,50,000 కొట్టి చూపిద్దామని ఛాలెంజ్ చేసి వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ అనితా రమేష్, మా మేడం గారు. నేను స్టార్టింగ్లో సెకండ్ జనరేషన్, అంటే మా ఫాదర్ ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ మాది. ఇంకొకటి, మా ఫ్యామిలీలో అందరూ ఎంప్లాయీస్. మా అన్నగారు, మా బావ, మా టీచర్, మా అక్కగారు అందరూ చాలా వెల్ సెటిల్ ఫ్యామిలీ మాది. అదేవిధంగా ఇంకో కొంత మా ఫాదర్ గారు ఒక 40 నుంచి 50 ఎకరాలు ల్యాండ్స్ అనేవి కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా మేము ఎందుకంటే వేస్టేజ్ ఎందుకు బిలీవ్ చేసామంటే, స్టార్టింగ్లో దాని గురించి నాకు తెలుసు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న ఎలా ఉన్నదంటే, బ్యాగ్ వేసుకొని వెళ్ళాలి, ఇల్లు తిరగాలి, బయటికి వెళ్ళాలి అనేది కొద్ది నామోషన్ అనేది ఉన్నది నాకు. కానీ మా మేడం గారికి హెల్త్ సప్లిమెంట్స్ ఇప్పించాను. ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ వల్ల హెల్త్ ప్రాబ్లం ఉండే, అది 3 monthsలో కంప్లీట్ కావడం. దాని తర్వాత మా బాబుకి మంచి రిజల్ట్ రావడం. తర్వాత దాంతోపాటు నాకు అగ్రికల్చర్ అనేటువంటి బాగా ఇష్టం. నా ఖాళీ టైం దొరికితే నేను అగ్రికల్చర్ అనేది చేస్తాను. ఆ అగ్రికల్చర్లో నేను ఒక 2 acresకి ల్యాండ్లో 2 acresకి అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడించడం నాకు మంచి రిజల్ట్ వచ్చింది. దాని ద్వారా నాకు వచ్చినటువంటి రిజల్ట్ 10 మందిని షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ రావడంతో ఇది మంచిగా ఉంది కదా, 10 మందికి చెప్పాలి అనే కాన్సెప్ట్ నాలో వచ్చింది. మనకు ఉన్నటువంటి టైంలో మనం వెళ్తామా, చేస్తామా, మనం మన ఫాదర్ బాగా సంపాదించింది కదా, మనం బయటకు వెళ్ళడం అవసరమా అని చెప్పేసి చాలాసార్లు మా మేడం గారికి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్ అనేది పెట్టడం జరిగింది. నిజంగా చెప్తున్నాను సార్, మా మేడం గారు ఒకే ఒక రోజు ఏం చెప్పిందంటే, మన ఇద్దరికి జాబ్ ఉంది, మన పిల్లలకి రేపు జాబ్ వస్తుందని మీకు గ్యారెంటీ ఉందా అని చెప్పేసి నన్ను ఒక క్వశ్చన్ మార్క్ ఒక డైలాగ్లో పెట్టి, అప్పుడు నేను ఆలోచించాను, సరే మా ఫాదర్ నాకు ఎంతో అంత సంపాదించాడు, నేను నా పిల్లలకి నా ఫాదర్ సంపాదించింది నేను దాన్ని చూసి మురిచిపోవడం కాదు, నేను నా పిల్లలకి ఏమి ఇవ్వాలనేది నేను ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని ఈ రోజు నుంచి నేను గట్టిగా దీంట్లో మాకున్నటువంటి జాబ్, చాలా మందికి ట్యాబ్ లేదు అంటారు, కానీ మేము స్కూల్కి వచ్చిన తర్వాత మాకు దొరికినటువంటి 5 to 9 టైంలో ఒక 2-3-4 అవర్స్లో మేడం గారు ఒక దిక్కు, నేను ఒక దిక్కు, జస్ట్ పార్ట్ టైంగానే చేస్తున్నాము. ఇప్పుడు 2 years నుంచి పార్ట్ టైంగానే చేస్తున్నాము. దానికి మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు కొంత టైం వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు టీం బాగా వస్తుంది. ఆ టీం మాకు ఫామ్ అయిన తర్వాత కంప్లీట్గా మా ఇద్దరిలో ఎవరో ఒకరుగా మాకున్నటువంటి సెలవులను తీసుకొని బయటికి రావాలని వర్క్ చేస్తున్నాం సార్. ఇంకొకటి, దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను ముఖ్యంగా చెప్పేది అంటే, అందరికీ జాబ్లు వస్తాయని లేదు సార్.
మేము ఇద్దరికి 1,70,000 జీతం తీసుకుంటున్నాం. మరి మీరు కూడా 10,000కు 20,000కు అక్కడ ఎట్టి చాకరీ చేయకండి ప్లీజ్. దయచేసి మీలో టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని వెస్టేజ్లోకి పెట్టండి. వెస్టేజ్లో పెట్టడం వల్ల మనం షార్ట్ టైంలో మంచి గోల్స్ని సాధించవచ్చు మనం. కాబట్టి దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ, ఇంటర్, తర్వాత బీటెక్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కాబట్టి నాకున్నటువంటి స్టూడెంట్స్ నేను చాలామంది చెప్పాను. వాళ్ళు కొంతమంది బిలీవ్ చేసిరు, బిలీవ్ చేయలేదు. బిలీవ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మంచి టీంను ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ నేను ఒకటి చెప్తున్నాను, 10,000కు 20,000కు పని చేయకండి. మీ టాలెంట్ అక్కడ పెట్టకండి. వెస్టేజ్లో చాలా డబ్బు ఉంది. వెస్టేజ్లో డబ్బు ఎంత ఉందంటే భూమి మీద మట్టి ఎంత ఉందో వెస్టేజ్లో డబ్బు కూడా అంతే ఉంది. ఇంకొకటి నేను ఒకటి చెప్తున్నాను, మనకున్న దాన్ని చూసి మురిసిపోవడం కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది మనం చేసుకోవాలి. మన పిల్లలకి మనం ఏం ఇస్తున్నాం. నాకు ఇంకా ఇంకోటి నా ఉద్యోగంలో లేని నాకు ఇక్కడ బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ 3 జనరేషన్ ప్లాన్. మనం లేకపోతే మన భార్యకు, మన భార్య లేకపోతే మన పిల్లలకి ఎక్కడుంది సార్ ఇలాంటి ప్లాన్? 3 జనరేషన్ ప్లాన్ అనేది మా గవర్నమెంట్ ఉద్యోగంలో లేదు. మా మేడం వాళ్ళ కొలీగ్కు ఖలీల్ సార్ అని చెప్పేసి అతను చనిపోవడం జరిగింది సార్, చిన్న యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అతనికి వచ్చినటువంటి పెన్షన్లో ఎంత వచ్చింది తెలుసా? 3,000 రూపాయలు వచ్చింది. అప్పుడు ఆ రోజు నాకు కనెక్ట్ అయింది, అరే ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా అని మురిసిపోకూడదు. మనకు ఉన్నటువంటి దాంట్లో మన వయసులో ఉన్నాము, మనకు తెలివి ఉంది, ఆ తెలివిని 10 మందిని పంచాలనేతో దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం సార్. షార్ట్ టైంలో మా ఇద్దరిలో భార్యాభర్తలు ఇద్దరితో ఎవరో ఒకరుగా ఫుల్ టైం జాబ్కి కొంత టైం సెలవు పెట్టి ఫుల్ టైంగా పనిచేయడానికి వస్తున్నాం సార్. గురువు గారు ఇప్పుడు పెట్టమంటే అప్పుడు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రమేష్ రెడ్డి గారు.